గత వందల సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం జరిగింది కానీ 33 సంవత్సరాల నుంచి దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గోల్కొండకు ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే ప్రారంభమైపోయింది. ఫస్ట్ బోనం అనేది ఈ పోతరాజు బోనం అనేది ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచే గోల్కొండకు ఎక్కేయడం జరుగుతుండే. ఇప్పుడు రాను రాను వేరే విధంగా జరిగిపోయి ఇక్కడ ఉమ్మడి దేవాలయం లోపల ఏదైతే ఉమ్మడి కమిటీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడిన ఉమ్మడి కమిటీల మనకు సభ్యత్వంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క గుడి మాత్రం నిర్వహించడం జరిగింది. ఘటస్థాపన నుంచి తొట్టెల ఊరేగింపు నుంచి కుంకుమార్చన శాకాంబరి అమ్మవారి గురించి మరి బోనాల సమర్పణ మరియు తల్లారి మరి గవా కానీ లేకపోతే మన ఆ, అమ్మవారికి ఏదైతే భవిష్యవాణి చెప్పడం కానీ రేణుక గారు భవిష్యవాణి చెప్పడం రంగం ఎక్కేయడం కానీ తర్వాత ఇక్కడ నుంచి చాన్మార్దిగా ఉమ్మడి ఊరేగింపులో పాల్గొని దర్బార్ మైసమ్మ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. భారీ ఎత్తున ప్రజలు నిర్వహిస్తుంటాం వస్తున్నారు.